Welcome to our English class. Today we are going to learn about the adjective. నిన్న మొన్న మనం ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రొనౌన్, వర్బ్, మోడల్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు అడ్జెక్టివ్ గురించి తెలుసుకుందాం. అడ్జెక్టివ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంది. అడ్జెక్టివ్ అంటే తెలుగులో విశేషణము అని అర్థం. తెలుగులో విశేషణము. అడ్జెక్టివ్ డెఫినేషన్ ఏంది. అడ్జెక్టివ్ ఈజ్ ఏ వర్డ్. అడ్జెక్ట్ అనేది ఒక పదం. ఇట్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అది దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది? నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ డిస్క్రైబ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ హీ ఈజ్ ఏ క్లవర్ బాయ్. ఈజ్ ఏ క్లవర్ బాయ్. ఇక్కడ చూడండి, మరి ఇందులో మరి అడ్జెక్టివ్ ఏంది? క్లవర్. ఎందుకు క్లవర్ అంటే అతను ఒక ఆయన గుణం గురించి చెప్తున్నాం. ఇక్కడ హీఈస్ ఏ గుడ్ అనొచ్చు, బ్యాడ్ అనొచ్చు, టాల్ అనొచ్చు, సాడ్ అనొచ్చు. ఏదైతే ఉన్నాయో ఆయనలో ఉన్నటువంటి విశేషణం గురించి ఏదైతే మాట్లాడతామో అది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి మనం ఇంకోటి చెప్పుకున్నాం, సింపుల్. బాయ్ అనేది నౌన్ కదా. మరి నౌన్ ముందు ఏమవుతాయి? అడ్జెక్టివ్స్ అవుతాయి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. చూసిరా, అదే సింపుల్గా గుర్తుపట్టాలి. దీన్నే అడ్జెక్టివ్ అంటారు. టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అసలు టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, దాన్నే డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటారు. అంటే ఏంటి? డిస్క్రిప్టివ్ అన్నా క్వాలిటీ అన్నా కానీ వర్ణించడం, ఒక వ్యక్తిని వర్ణించడం. ఎగ్జాంపుల్ ఏంటి? క్లవర్ అంటే ఈజ్ ఏ క్లవర్ బాయ్, ఈజ్ ఏ గుడ్ బాయ్, ఈజ్ ఏ బ్యాడ్ బాయ్, ఈజ్ ఏ కైండ్ పర్సన్, ఈజ్ ఏ హానెస్ట్ పర్సన్, ఈజ్ ఏ హగ్లీ పర్సన్, ఈజ్ ఏ కన్నింగ్ బాయ్, లైక్ దిస్. ఇలా అంటే ఏంటి? మనం ఒక వ్యక్తిని గుడ్డా బ్యాడా అనేది చెప్పేదాన్నే ఏమంటారు? ఇక్కడ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటారు. ఓకేనా. మరి రెండోది ఏంటి? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటి? సంఖ్య. చూడండి ఇక్కడ మెనీ అనేది సంఖ్య కదా. సమ్, మెనీ అంటే చాలా, సమ్ అంటే కొన్ని, ఫ్యూ అన్న కొన్ని, కొంత, సమ్ అంటే కొంత, ఫ్యూ అంటే కొన్ని, లిటిల్ కొన్ని, ఏ లాట్ ఆఫ్ చాలా. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఫ్యూ అంటే నథింగ్, ఏ ఫ్యూ అంటే సంథింగ్. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? దేర్ ఆర్ ఏ ఫ్యూ బుక్స్ అన్నాం అంటే నథింగ్ బట్ అక్కడ ఏమి పుస్తకాలు లేవు అర్థం. మరేంది? దేర్ ఆర్ ఏ ఫ్యూ బుక్స్ అంటాం. ఫ్యూ బుక్స్ అంటే ఏంది? కొన్ని బుక్స్ ఉన్నాయి అర్థం. ఓన్లీ ఫ్యూ రాస్తేనేమో నథింగ్, ఏం లేవు. ఏ ఫ్యూ రాస్తే సంథింగ్, కొన్ని ఉన్నాయని అర్థం. ఇక్కడ ఇదిగా అంతే. ఓకేనా అంట. లిటిల్ అన్నా కానీ సేమ్. ఏంటిది ఇక్కడ? దేర్ ఆర్ ఏ లిటిల్ బుక్స్ అన్నాం అంటే అక్కడ బుక్స్ ఏం లేవు. దేర్ ఆర్ ఏ, చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. దేర్ ఆర్ లిటిల్ బుక్స్ అన్నాం. దేర్ ఆర్ లిటిల్ బుక్స్ అంటే ఏంది? నథింగ్, ఏం లేవు. దేర్ ఆర్ ఏ లిటిల్ బుక్స్ అన్నాం. ఏ పెడితేనేమో సంథింగ్, కొన్ని ఉన్నాయని అర్థం. ఏ పెట్టుకుంటే ఏంది? నథింగ్, ఏం లేవని అర్థం. ఓకేనా, బాగా అర్థం చేసుకోవాలి. ఫ్యూ అంటే ఏంది? కొన్ని. దేర్ ఈజ్ ఫ్యూ బుక్స్ అన్నాం. ఫ్యూ అంటే ఏం లేవు అర్థం. దేర్ ఆర్ ఏ ఫ్యూ బుక్స్ అన్నాం. ఏ పెడితే కొన్ని ఉన్నాయని అర్థం. అంతే ఇక్కడ అంతే. లిటిల్ అన్నా ఏ లిటిల్ అన్నా కానీ అంతే. లిటిల్ అంటే నథింగ్, ఏ లిటిల్ అంటే సంథింగ్ అని అర్థం. ఓకేనా, మరికొన్ని తెలుసుకుందాం. రైట్. ఇప్పుడు మరొకటి మూడవది ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? పంచడం. ఇక్కడ చూడండి, మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్గా నేర్చుకున్నాం. మరి ప్రొనౌన్స్కి అడ్జెక్టివ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఎయిదర్ ఆఫ్ ద టీమ్స్ కెన్ విన్ ద మ్యాచ్ అన్నాం. మరి సెంటెన్స్లో చూడండి, ఎయిదర్ ఆఫ్ అనేది ఆఫ్ వస్తే ఏమైంది? ప్రిపోజిషన్ అయితే. ఇక్కడ అనుకున్నాం ఎయిదర్ అనేది ఏమవుతుంది? ప్రొనౌన్. ఇక్కడ టీమ్స్ అనేది ఏంటి? నౌన్, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా. మరి ఆఫ్ అనేది ప్రిపోజిషన్. ఎయిదర్ ఆఫ్ ద టీమ్స్ కెన్ విన్ ద మ్యాచ్ అన్నాం. చూడండి, టీమ్స్ అనేది ఏంటి? నౌన్, అది ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? ఈ నౌన్ క్వాలిఫై చేసేది ఏంటి? మరి ఇక్కడ అంటే కింద ఒక ఎగ్జాంపుల్ అయితే అర్థమవుతుంది. చూడండి, ఎయిదర్ ఆఫ్ ద టీమ్స్ కెన్ విన్ ద మ్యాచ్. ఇక్కడ ఎయిదర్ అనేది ఏమో ప్రొనౌన్ అయింది, ఆఫ్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. టీమ్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది? నౌన్ కదా, ఇది ఆబ్జెక్ట్. చూద్దాం మరి ఇక్కడ దాన్ని అడ్జెక్టివ్ అయితే ఎలా అంటే
ఎయిదర్ టీమ్ క్యాన్ విన్ ద మ్యాచ్. మరి ఇక్కడ టీమ్ అనేది ఏంది నౌన్ కదా, ఇక్కడ ఎదురు పక్కన ఆఫ్ రాలేదు కాబట్టి ఇది ఇక్కడ ఏమైందంటే ఈ నౌన్ ముందుంది కాబట్టి ఈ ఎయిదర్ అనేది అడ్జెక్టివ్ అయింది. చూసిన ఇక్కడ ఎయిదర్ టీమ్ క్యాన్ విన్ ద మ్యాచ్. ఇక్కడ చూడండి ఎయిదర్ టీమ్ క్యాన్ విన్ ద మ్యాచ్ అంటే టీమ్ అనేది ఇక్కడ నౌన్ కాబట్టి నౌన్ ముందు ఉన్నటువంటి ఎయిదర్ ఏమైంది ఇక్కడ అడ్జెక్టివ్ అయింది. ఓకేనా, అర్థమైందా? చూసిరా ఇక్కడ చూడండి ఎయిదర్ ఆఫ్ ద టీమ్ క్యాన్ విన్ ద మ్యాచ్ అంటే ఇది ఇక్కడ ఎయిదర్ ఆఫ్ అనేది ఏమైంది ప్రొనౌన్ అయింది. ఇక్కడ ఏమైంది ఇక్కడ ఆఫ్ రాలేదు కదా, ఇది నౌన్ ముందు ఉంది, ఇక్కడ నౌన్ ముందు ఉందా లేదు కాబట్టి ఇక్కడ ప్రిపోజిషన్ ముందు ఉంది కాబట్టి ఇది ప్రొనౌన్ అయింది, ఇక్కడ నౌన్ ముందు ఉంది కాబట్టి ఇది ఏమైంది అడ్జెక్టివ్ అయింది. డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోవాలి. మరి ఇంకోటి చూద్దాం, ఇంకోటి బోత్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ హార్డ్. బోత్ ఆఫ్ ఇక్కడ చూడండి బోత్ ఆఫ్ అన్నాం, ఇక్కడ ఏమైంది ప్రొనౌన్ అవుతుంది, ఆపోజిట్ ఇది ఏమైంది ప్రిపోజిషన్ అవుతుంది. ఓకేనా, మరి స్టూడెంట్స్ అనేది ఏమైంది ఇక్కడ ఏమవుతుంది ఆబ్జెక్ట్ కదా, ఈ స్టూడెంట్సే కానీ నౌన్ అనమాట, దీన్ని నౌన్గా అనుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి మరి ఇక్కడ ప్రొనౌన్ అయింది, మరి ఇక్కడ ఎట్లా మరి అడ్జెక్ట్ అయితే అంటే చూడండి బోత్ ద స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్, ఇద్దరు స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారు. మరి ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఏంది నౌన్, మరి నౌన్ ముందు అనేది ఏమైంది ఇక్కడ బోత్ అనేది ఏమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది. దీన్నే మనం బోత్ని ఏం చేసినాం ప్రొనౌన్ చేసినాం, బోత్ని మనం దాన్నే అడ్జెక్టివ్గా అని చేసినాం. చూసినా ఇక్కడ బోత్ అనేది అడ్జెక్టివ్, ఇక్కడ బోత్ ఆఫ్ అనేది ఏమైంది ఇక్కడ బోత్ అనేది ప్రొనౌన్ అయింది. చూసినా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూటివ్ ఏముంటాయి అడ్జెక్టివ్స్ కానీ ఉంటాయి అని చెప్పేసి మంచిగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా, మరికొన్ని నేర్చుకుందాం. ఇప్పుడు డెమాన్స్ట్రేటివ్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. డెమాన్స్ట్రేటివ్ ఏంటి అడ్జెక్టివ్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ గా ఉంటాయి. చూద్దాం ఏంటి దిస్, దట్, దీస్, దోస్, వీటిని మనం ప్రొనౌన్స్ గా అనుకున్నాం. ఓకేనా, మరి ప్రొనౌన్ ఎప్పుడైతుంది అడ్జెక్టివ్ ఎలా అవుతుంది అనేది చూద్దాం. ఓకేనా, చూడండి ఎగ్జాంపుల్ చూడండి దిస్ ఈజ్ మై బుక్ అన్నాం, ఇక్కడ ఏంది ఇక్కడ దిస్ అనేది ఏంది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, ఈజ్ అనేది ఏంది ఇక్కడ వర్బ్, ఇదేమైనప్పుడు ఆబ్జెక్ట్ అయింది. చూసిరా వర్బ్ ముందు ఉంటేనేమో అది ఏమవుతుంది ప్రొనౌన్ అవుతుంది, వర్బ్ ముందు ఉంటే ప్రొనౌన్ అవుతుంది దిస్ అనేది. అదే మరి నౌన్ ముందు ఉంటే ఏమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది. చూడండి ఇక్కడ దిస్ ఈజ్ మై బుక్, మంచిగా అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ మై బుక్ అన్నాం అంటే ఒక ప్రొనౌన్ అనేది వర్బ్ ముందు ఉంటేనేమో ఇక్కడ హెల్పింగ్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, ఒక సెంటెన్స్లో మెయిన్ వర్బ్ లేనప్పుడు హెల్పింగ్ వర్బ్ ఉంటే ఆ హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ దిస్ అనేది ఏంటి హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ ముందు ఏముంది దిస్ ఉంది, అప్పుడు ఈ దిస్ అనేది ఏమైందంటే ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా, మరి దిస్ మరి అడ్జెక్టివ్ ఎలా అవుతుంది అంటే చూడండి ఇక్కడ దిస్ బుక్ ఈజ్ మైన్, బుక్ అనేది ఏంది నౌన్, మనం ఏమనుకున్నాం నౌన్ ఈజ్ ఏ అడ్జెక్టివ్ ఈజ్ ఏ వర్డ్, ఇట్ డిస్క్రైబ్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్, అంటే నౌన్ని కానీ ప్రొనౌన్ కానీ డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అనుకున్నాం. ఓకేనా, దాన్ని ఇక్కడ చూడండి బుక్ అనేది ఏంది నౌన్, బుక్ ముందు ఏముంది దిస్ ఉంది, ఈ నౌన్ని దిస్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఈ దిస్ ఏమైనప్పుడు అడ్జెక్టివ్ అవుతుంది. చూసిరా మరి ఈజ్ ఏంది వర్క్, ఇక్కడ మైన్ ఏమైనప్పుడు ఉంది ప్రొనౌన్, ఏ ప్రొనౌన్ అవుతుంది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. చూసిరా ఐ ఏమైంది మీ అయింది, మీ ఏమైంది మై అయింది, మై ఏమైంది మైన్ అవుతుంది. అలా మనకు ప్రొనౌన్స్ చెప్పుకున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నాయి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నాయి, పొసెసివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూటివ్ డెమాన్స్ట్రేటివ్ ఎక్స్క్లమేటరీ ఇవన్నీ ఉన్నాయి. అయ్యే సేమ్ ఇక్కడ అడ్జెక్టివ్స్ కానీ ఉన్నాయి, ఏమున్నాయి డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి, డెమాన్స్ట్రేటివ్ ఉన్నాయి, అదేవిధంగా ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ ఉంది. అది కానీ చూద్దాం. ఇక్కడ చూసిగా మీరు ఇక్కడ దిస్ అనేది ప్రొనౌన్ ఎలా అయింది, దిస్ అనేది అడ్జెక్టివ్ ఎలా అయింది తెలుసుకురా. మరొకసారి చూడండి దిస్ ఈజ్ మై బుక్ అన్నాం, ఇక్కడ వర్బ్ ముందు ఉంటేనేమో ప్రొనౌన్ దిస్, మరి నౌన్ ముందు ఉంటే ఏమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, ఇది బండ గుర్తు పెట్టుకోండి. అంటే దీస్ ఆర్ మై బుక్స్ అన్నాం, ఇక్కడ ఆర్ అనేది ఏంటి హెల్పింగ్ వర్బ్, ఒక సెంటెన్స్లో మెయిన్ వర్బ్ లేకపోతే హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ అవుతుంది. ఇక్కడ మరి హెల్పింగ్ వర్బ్ పక్కన వర్బ్ ముందు ఉంది కాబట్టి ఏమైంది ఇక్కడ ఇది ప్రొనౌన్ అయింది. ఓకేనా, ఇక్కడ చూడండి మరి మై అనేది ఏంది అడ్జెక్టివ్ అయితే ఎట్లయితుంది, బుక్స్ అనేది నౌన్ కదా, నౌన్ క్వాలిఫై చేసేది ఏంటిది అడ్జెక్టివ్. అలా మరి అది
ఎలా అడ్జెక్ట్ అయితే చూడండి. దీస్ బుక్స్ ఆర్ మైన్ అన్నాం, దీస్ బుక్స్ ఆర్ అవర్స్ అన్నాం. లేకపోతే అయితే అది ఇక్కడ బుక్ అనేది నౌన్ కదా, బుక్ని డిస్క్రైబ్ చేసేది ఏంటి దీస్, అప్పుడు ఇది దీస్ అనేది అడ్జెక్ట్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఒక ప్రొనౌన్కి ఒక అడ్జెక్టివ్స్ డిఫరెన్స్ ఏందో క్లియర్గా అర్థం చేసుకోండి. అంటే వర్బ్ ముందు ఉంటేనేమో అది ప్రొనౌను, నౌన్ ముందు ఉంటేనేమో అడ్జెక్టివ్ బండ గుర్తు. ఓకేనా, మరొకటి నేర్చుకుందాం. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇంట్రాగేటివ్స్ అంటే ఏంది, క్వశ్చనింగ్ అనమాట. మరి ఏంటి, వాట్, విచ్, వూజ్ ఈ ఎప్పుడైతే వస్తాయో ప్లస్ నౌన్ ఉండాలి. చూడండి, వాట్ బుక్ డూ యూ వాంట్, వాట్ బుక్ డూ యూ వాంట్. మరి ఇక్కడ బుక్ అనేది ఏంది నౌన్, మరి బుక్ని నౌన్ క్వాలిఫై చేసింది ఏమైతే అప్పుడు వాట్ అనేది చూసిరా, అప్పుడు ఇది అడ్జెక్టివ్ అవుతుంది. వాట్ అనేది ప్రొనౌన్ అయింది, వాట్ అనేది అడ్జెక్టివ్ అయింది. మనం అనుకుంటే ఏదైనా చేయగలం. చూసిరా, ఈ బుక్ని క్వాలిఫై చేసింది ఏమవుతుంది, అడ్జెక్ట్ అవుతుంది. వాట్ బుక్ డూ యూ వాంట్, బుక్ని ఇక్కడ క్వాలిఫై చేసింది కాబట్టి, డిస్క్రైబ్ చేసింది కాబట్టి ఇక్కడ ఇది వాట్ అనేది ఏమైంది ప్రొనౌన్ కాదు, అడ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోండి. విచ్ బుక్ డూ యూ వాంట్, ఇక్కడ కానీ విచ్ అనేది ఏమైనప్పుడు అడ్జెక్టివ్ అవుతుంది. ఎలా అవుతుంది, ఈ బుక్ అనేది నౌన్ కదా, ఈ నౌన్ మనకి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది కదా విచ్ అనేది, అప్పుడు ఈ విచ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోవాలి. whose book is this అన్నాం, whose book is this అన్నాం. ఇక్కడ సేమ్ బుక్ అనేది ఏమైంది, ఇక్కడ నౌన్ అయింది కదా, మరి నౌన్ క్వాలిఫై చేసిన ఏమైనప్పుడు whose అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా. అలా ఇంకొకటి ఉంది ఇక్కడ, అదేంటంటే చూడండి, ఏంటంటే ఇక్కడ ఒక్కటి చెప్పుకుంటే మనకి అయిపోతుంది అడ్జెక్టివ్స్. ఇది సింపుల్ ఒకటే చూడండి, ఏంటంటే అది ఎక్స్క్లామేటరీ అడ్జెక్టివ్, ఎక్స్క్లామేటరీ అడ్జెక్టివ్. ఈ ఎక్స్క్లామేటరీ అడ్జెక్టివ్ ఏంటంటే చూడండి, ఏంటో సింపుల్ ఒకటే. ఎక్స్క్లామేటరీ అనేది దేంతో చూపెడతాం మనం, గుర్తు, ఈ గుర్తుతో చూపెడతాం. ఇది ఎక్స్క్లామేటరీ సింబల్ అనమాట. వాట్ ఏ క్యాచ్ అని, వాట్ ఏ క్యాచ్ అని చూసిరా, వాట్ ఏ క్యాచ్ అను. ఇక్కడ వాట్ అనేది ఏంది, ఏ అనేది ఏంది, క్యాచ్ అనేది ఏంటంటే ఇక్కడ ఏ అనేది ఆర్టికల్ కదా, మరి క్యాచ్ అనేది నౌన్ కదా. ఈ నౌన్ క్వాలిఫై చేసేది వాట్ అనేటప్పుడు అడ్జెక్టివ్ అవుతుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇక్కడ ఏమని, నౌన్ క్వాలిఫై చేసేటట్టు ఏదైతే ఉన్నాయో ఈ నౌన్ క్వాలిఫై చేసేది డిస్క్రైబ్ చేసేది మొత్తం అడ్జెక్టివ్సే అని చెప్పేసి అనుకున్నాం. మరి క్యాచ్ అనేది నౌన్ కాబట్టి ఈ నౌన్ క్వాలిఫై చేసేది వాట్ ఏమైంది, ఇక్కడ వాట్ ఏమైంది అడ్జెక్టివ్ అయింది. ఓకేనా, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అడ్జెక్టివ్స్ అండ్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. సో యూ హ్యావ్ టు బై ఫర్ యువర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్. ఇది చదువుకుంటే చాలా డెప్త్ ఉన్నది, ఇంత మించి మీకు అవసరం లేదు. ఏ ఎగ్జామ్ కాంపిటీషన్ ఎగ్జామ్ అడతారో మీరు ఇది చదువుకోండి. ఆల్ ది బెస్ట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తెలుసు కదా ఏంటిది, ఉండమేదిస్. ఇది యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.